ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందరూ బాగున్నారా? మరొకసారి ఈ విధంగా మళ్ళీ మీతో కలుసుకొని మీతో దేవుని వాక్యమును మనము ధ్యానించుకునే ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నేను దేవుని కనపరుస్తున్నాను. ఎందుకంటే మన జీవితంలో ఏమి చేసినా, ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా దానికి కారణము దేవుని కృప మాత్రమే. కనుక ఆ సమస్త ఘనత మహిమ ఆయనకే చెల్లును గాక. ఆమేన్. ఈరోజు వాక్యాన్ని నేర్చుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. ఈరోజు వాక్య భాగం దేవుడు మనకి అనుగ్రహించిన వాక్యము చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం నుంచి వాక్యాన్ని మనము ధ్యానించుకుంటే, అపోస్తలుడైన పౌలు గారు తన యొక్క సంఘమని కొరింథీలో ఉన్నటువంటి కొరింథీ పట్టణములో ఉన్న సంఘమునకు రాస్తున్న మాటలు ఈ మాటలు. ఇక్కడ ఆయన అంటున్న మాటలను ధ్యానించుకుంటే కనుక, అటువలే ప్రభువుతో కలిసి కొనువాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు అన్న మాట మనం గమనించవచ్చు. అంటే ఇక్కడ ఈ మాట మనము గమనించినప్పుడు, ఇక్కడ దేవునితో విశ్వాసికి లేక దేవుని బిడ్డలకు దేవునికి మధ్య ఉన్న సంబంధం గురించి తెలియజేస్తూ ఉంది. ఒక విశ్వాసి లేక దేవుని రక్తములో కడుగబడినవాడు, దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతూ ఉన్నవాడు, లేక రక్షణ పొందుకున్నవాడు ఎలా బ్రతకాలి, ఎలా దేవుని దగ్గరగా ఉండాలి, ఎలా జీవించాలి అని చెప్పి విషయాలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాయి. ఎవరైతే క్రీస్తుని కలిగి ఉంటారో, ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడతారో వారు ఎలా ఉన్నారు అంటే, వారు ఆయనతో ఏక ఆత్మీయ ఉన్నాడు. దేవుని కలిగి ఉండడం అంటే, దేవుని రక్షకునిగా అంగీకరించడం అంటే అర్థం ఏంటంటే, నీవు దేవుని యొక్క సొత్తుగా మారుతున్నావు అని అర్థం. ఎవరైతే దేవుని బిడ్డలుగా రూపాంతరం చెందాము, ఎవరైతే దేవుని యొక్క రక్తంలో కడుగుబడి దేవుని యొక్క సంఘములో, సార్వత్రిక సంఘంలో లేక దేవుని యొక్క సంఘంలో జతపరచబడ్డాము, జతపరచబడిన ప్రతి ఒక్కరూ కూడా ఎవరమంటే మనందరం కూడా దేవుని యొక్క సొత్తు అయి ఉన్నాం. దేవుని సొత్తు అని అన్నప్పుడు ఒక వస్తువు ఉంటుంది. ఆ వస్తువుకి యజమానికి సర్వహక్కులు ఉంటాయి. దాన్ని ఏమైనా చేయగలరు. ఏమైనా అంటే ఇంకా తన ఇష్టం. దాన్ని పాడు చేసుకోవచ్చు, దాన్ని బాగు చేసుకోవచ్చు, పడేయవచ్చు, దానం చేయవచ్చు, ఏమైనా చేయవచ్చు. ఎందుకంటే ఇది ఆయన సొత్తు. అది అధికారం ఉంది ఆయనకు. ఆయనకు అధికారం ఉంది కనుక ఏమైనా చేయగలరు, చేయవచ్చు కూడా. అలాగే క్రీస్తు రక్తములో కడుగుబడిన మనము దేవుని సొత్తు అయి ఉన్నాము. మన జీవితం మీద సర్వ అధికారము ఆయనే కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఒకప్పుడు మనము లోకంలో ఉన్నవారము, పాపములో జీవించిన వారము, లోకంలో ఉంటూ పాపంలో జీవిస్తూ పాపానికి దాసులుగా, పాపమునకు మనము సొత్తుగా ఉన్నాం. మనప్పుడు ఎవరికి మనము దాసులం అంటే పాపానికి దాసులుగా ఉన్నాం, లోకానికి దాసులుగా ఉన్నాం. అయితే క్రీస్తు రక్తములో కడుగబడిన తరువాత, క్రీస్తు రక్తములో కడుగబడి దేవునికి బిడ్డగా మార్పు చెందిన తరువాత, క్రీస్తు రక్తములో కడుగబడి దేవుని బిడ్డగా, విశ్వాసిగా నీవు బ్రతుకు మార్చుకున్న తర్వాత నీవు దేవుని సొత్తై ఉన్నావు. క్లియర్గా మాటను చూడండి ఇక్కడ. అటువలే ప్రభువుతో కలిసి కొనువాడు ఆయనతో ఏక ఆత్మయ్య ఉన్నాడు. అంటే ఎవరైతే దేవుని కలుసుకుంటారో, ఎవరైతే దేవుని ఎరుగుతారో, ఎవరైతే రక్షణ పొందుకుంటారో, ఎవరైతే క్రీస్తు రక్తంలో కడుగబడి ప్రతిదినము దేవుని సన్నిధికి వెళ్తూ, ప్రతిదినము ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్యాన్ని పాటిస్తూ, వాక్యానుసారంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో వీరందరూ కూడా ఎవరంటే, వారందరూ కూడా దేవునితో ఆయనతో ఏకాత్మై ఉన్నాం. లేక అంటే ఆయనతో మనము జతపరచబడి ఉన్నాం. సింపుల్ మాట ఏంటంటే, ఒక్కసారి నువ్వు రక్షణ పొందిన తర్వాత, ఒక్కసారి నువ్వు మారు మనసు పొందిన తర్వాత, ఒక్కసారి నువ్వు నీ జీవితాన్ని, పాత జీవితాన్ని విడిచి కొత్త జీవితాన్ని ప్రారంభించడం
కొత్త జీవితాన్ని ప్రారంభించిన తర్వాత నీవు ఇక నీ సొత్తు కాదు, నీవు ఇక లోకానికి సంబంధించిన వాడువు కాదు, నీవు దేవునికి సంబంధించిన వాడవు. ఇంకా అంటే సింపుల్ మాట, ఇక నీవు దేవుడు రెండు ఒకటే, ఇంకా ఇద్దరిలో తేడా ఏమీ లేదు. ఒక్కసారి నువ్వు పాపాన్ని విడిచిపెట్టి క్రీస్తు రక్తంలో జతపరచబడినప్పుడు, క్రీస్తు సంఘంలో జతపరచబడినప్పుడు నీవు ఇక లోకానికి ఏమాత్రము దాస్తుడు కాదు. ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరు నాకు గుర్తులేదు, ఇంగ్లాండ్ దేశంలో ఒక పెద్ద ఒక సేవకులైన పేరు నాకు గుర్తులేదు. ఒకప్పుడైనా లోకంలో జీవిస్తుండేవారు, ఒకప్పుడు లోకానుసారంగా జీవిస్తుండేవారు. జీవిస్తూ ఉంటూ వ్యభిచారం చేస్తూ, వ్యభిచార గృహాలకు వెళ్తూ, ఆ పాపం చేస్తూ, త్రాగుతూ, తిరుగుతూ, ఇష్టానుసారం బ్రతుకుతూ ఉన్నాడు. ఒక దినమున దేవుడు పట్టుకుని రక్షణ పొందుకున్నారు. ఆయన రక్షణ పొందిన తర్వాత జీవితాన్ని ప్రారంభించారు, నూతన జీవితాన్ని ప్రారంభించారు. కొంతకాలం అయిన తర్వాత అదే ఏ వ్యభిచార గృహం అయితే ఇంతకు ముందు వెళ్ళారో ఆ వీధిలో వెళ్తూ ఉన్నారు. ఆయన వెళ్తూ ఉంటే ఆ వ్యభిచార గృహంలో ఇంతకు ముందు తనకి పరిచయం ఉన్నటువంటి ఆ ఒక వ్యభిచార స్త్రీ తనని పిలుస్తుంది. పలానా పేరు కదా, ఏదో పేరు పెట్టి రా, అలాగే వెళ్ళిపోతుంది ఏమిటి అంది అన్నట్టు. ఆయన ఇక ఆ మనిషికి లేడు, ఆ మనిషి చచ్చిపోయాడు అని అన్నాడంట. అంటే నువ్వు ఎవరినైతే వెతుకుతున్నావో, నీతో ఎవరైతే ఒకప్పుడు కలిసి పాపం చేశాడో, నీతో ఎవరైతే ఒకప్పుడు కలిసి నీతో తప్పుడు పనులు చేశాడో ఆ మనిషికి లేడు, ఆ మనిషి చచ్చిపోయాడు, నేను ఆ మనిషిని కాదు అని చెప్పి సాక్ష్యాన్ని చెప్పాడు. అది క్రైస్తవ జీవితం, అది క్రీస్తులా బ్రతకడం, అది నిజమైన క్రైస్తవ జీవితం. అది ఇక్కడ వాక్యం ఉంటుంది కదా, ఆయనతో ప్రభువుతో కలుసుకుని వాడు ఆయనతో ఏక ఆత్మయ్య ఉన్నాడు. అంటే దాని అర్థము నీవు ఇక లోకానికి బానిసవు కాదు, నీవిక దేవుని కుమారునివి. నీ దేవుడు ఎలాగైతే పరిశుద్ధంగా ఉన్నాడో నీవు కూడా అంతే పరిశుద్ధంగా జీవించవలసిన వాడవు. నీ దేవుడు ఎలాగైతే ప్రేమించాడో నీవు కూడా అంతే ప్రేమను చూపించవలసిన వాడవు. నీ దేవుడు ఏ విధంగా అయితే క్షమించాడో నీవు కూడా అంతే విధముగా క్షమించవలసిన వాడవు. నీ దేవుడు ఎలాగైతే సాయం చేశాడో నీవు కూడా అదే విధంగా పొరుగువారికి సాయం చేయవలసిన వాడవు. నీవు దేవుడు ఎలాగైతే పొరుగువారి కోసము ప్రాణం పెట్టాడో నీవు కూడా నీ పొరుగువారి కోసము అవసరమైతే నష్టపోయినా పర్లేదు, నా పొరుగువారికి సహాయం చేయాలి అన్న మనసు నువ్వు కలిగి ఉండాలి. ఎందుకంటే నీవు ఇక లోకానికి సొత్తు కాదు, నీవు ఆయనతో పాటు కలిసి ఉన్నావు. నీవు ఆయనతో ఎప్పుడైతే కలుసుకుంటావు, ఎప్పుడైతే నీవు రక్తంలో కలుగుబడతావో నీవు ఆయనతో ఏకాత్మై ఉన్నావు. గమనించిన ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనము బాప్తిస్మం పొందుకొని రక్షణ పొందుకొని కొంతకాలం గడిచి కొంతకాలం భక్తిగా జీవించి ఆ తరువాత మరలా లోకములో కలిసిపోయే జీవితం అయితే దేవుడు కోరుకునేది కాదు. దేవుడు నీ నుంచి ఏం కోరుకుంటున్నాడు అంటే ఎల్లప్పుడూ ఆయనతో పాటు ఉండే జీవితాన్ని కోరుకుంటున్నాడు ఆయన. ఇది మనం ఎప్పుడు చేస్తూ ఉంటాము. దేవుణ్ణి మనం హోల్లో పెడుతుంటాం. అంటే ఒక సర్టన్ టైంలోనే దేవుడితో పని నాకు అంటూ ఉంటాం మనం. సర్టన్ టైంలోనే నేను భక్తిగా ఉంటాను, ఆ సర్టన్ టైంలోనే నేను పరిశుద్ధంగా ఉంటాను, ఆ సర్టన్ టైంలోనే నేను విశ్వాసంగా ఉంటాను, ఆ సర్టన్ టైంలోనే నేను ప్రార్థన చేస్తాను, లేక ఆ సర్టన్ టైంలోనే నేను వాక్యాన్ని పాటిస్తానన్నట్టుగా ఉంటాం మనం. అయితే నిజమైన క్రైస్తవుడు ఎటువంటి వాడు అంటే క్రీస్తులా బ్రతుకువాడే నిజమైన క్రైస్తవుడు. క్రీస్తులా బ్రతకడం అంటే క్రీస్తు ఎలా ఉన్నారు అంటే ఆయన మరియమ్మను, మగ్దలేని మరియను అమ్మ అన్నారు, వ్యభిచారంతో ఉన్న స్త్రీని అమ్మ అన్నారు. క్రీస్తు ఎలా ఉన్నారు అంటే జనసమూహం మధ్యలో కూడా భక్తిగానే ఉన్నారు, ఏకాంతంగా ఉన్నప్పుడు కూడా భక్తిగానే ఉన్నారు. క్రీస్తు ఎలా ఉన్నారు అంటే
కొండ మీద ఒకేలా ఉన్నారు, తన ఏకాంతంలో ఒకేలా ఉన్నారు. క్రీస్తు ఎలా ఉన్నారు అంటే నలుగురు చూస్తున్నప్పుడు సాయం చేశారు, ఎవరూ లేని ఒంటరి స్త్రీకి కూడా సాయం చేశారు. క్రీస్తు ఎలా ఉన్నారు అంటే నలుగురిలో వాక్యం చెప్పారు, ఒంటరిగా ఉన్న సమరయ స్త్రీ కూడా వాక్యం చెప్పారు. అంటే ఆయన ఎక్కడా కూడా తన భక్తిని విడిచిపెట్టలేదు. ఆయన తను ఎక్కడా కూడా తన యథార్థ జీవితాన్ని విడిచిపెట్టలేదు. తను ఎక్కడా కూడా తన యొక్క విధానమును మార్చుకోలేదు. ఏమంటారు, స్థిరత్వంగా ఉన్నారు. జటలమైన అంటే న్యూట్రల్గా కాకుండా స్థిరత్వము కలిగి స్టాండర్డ్గా ఒక స్టాండర్డ్ తీసుకున్నప్పుడు అదే స్టాండర్డ్ మీద ఉన్నారు ఆయన. నేను భక్తిగా జీవించాలి, నేను ఈ లోకానికి మాదిరిగా బ్రతకాలి, నేను నా తండ్రి ప్రేమను వీరికి చూపించాలనే ఒక నిర్ణయంతో వచ్చారు. ఆయన తన జీవించినంత కాలము ఎక్కడ ఉన్నా అలాగే బ్రతికారు. అది ఎక్కడైనా, సమరయ స్త్రీ అయినా, మగ్దలేని మరి అయినా, పాపంతో పట్టబడిన స్త్రీ అయినా, అది పేతురైనా, యోధా అయినా, నికోదోమైనా, పిలాతు అయినా, బందిపోటైనా, బరబ్బా అయినా సరే, అంటే ఎక్కడా కూడా ఆయన తన ఆలోచన విధానం మార్చుకోలేదు, తన భక్తి జీవితాన్ని మలుచుకోలేదు. మనం చాలాసార్లు యూటర్న్ తీసుకుంటూ ఉంటాం, చాలాసార్లు హోల్లో పెడుతుంటాం, చాలాసార్లు ఒక పాజ్ ఇచ్చి అలా జస్ట్ అలా పాజ్ ఇచ్చి దేవుడి పాజ్ ఇచ్చి ముందుకు వెళ్తూ ఉంటాం. అయితే అది దేవునికి ఇష్టమైన భక్తి కాదు. ఎందుకంటే నేను మన సొత్తు కాదు. క్రీస్తు రక్తములో కడుగబడిన మనము మన సొత్తు కాదు, మనం ఆయన సొత్తు. మనం ఆయనతో ఏకాత్మ అయి ఉన్నాము. అంటే నీకు దేవునికి దాన్ని వ్యత్యాసం లేదు. ఇంకా ఒక్కసారి ఆ రక్తంలో కడుగబడిన తర్వాత నువ్వు జీవించాలి, కానీ నువ్వు జీవించడానికి ప్రయత్నం చేయాలి, కానీ నీవు కూడా దేవుని వలె బ్రతకగలవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు రక్తంలో కలుగబడిన తర్వాత నీవు ఆయన యొక్క సొత్తుగా మార్చబడ్డావు. అది జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు కూడా చూడండి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, ఏదైతే నువ్వు పొందుకున్న రక్షణ, నువ్వు కలిగి ఉన్నది ఏది కూడా నీ వల్ల జరిగింది కాదు. అది ఏదైనా నీ రక్షణ కూడా, నీవు పొందుకున్న రక్షణ నీ వల్ల వచ్చింది కాదు. నీవు పొందుకున్న రక్షణ క్రీస్తు బలియాగం ద్వారా వచ్చింది, క్రీస్తు యొక్క త్యాగము ద్వారా వచ్చింది, క్రీస్తు యొక్క రక్తము ద్వారా వచ్చినది. ఆ రక్షణ, నీవు పొందుకున్న రక్షణ ఎవరో ఇస్తేనో, ఎవరో ముంచితేనో, ఎవరో ఇస్తేనో, ఎవరో చేతుల నుంచి ప్రార్థన చేస్తేనో రాలేదు. నీవు పొందుకున్న రక్షణ, నీవు అనుభవిస్తున్న ఈ ఆత్మీయ జీవితము, నీవు అనుభవిస్తున్న ఈ యొక్క భక్తి జీవితము ఆయన రక్తము ద్వారా నీకు వచ్చింది గనుక నీవు ఆయన సొత్తు గనక నీవు ఆయనకు దగ్గరగా బ్రతకాలి. ఎందుకంటే యజమాని చేతిలో ఒక వస్తువు ఉంటుంది. వస్తువు కొనుక్కుంటాడు ఒక యజమాని, ఏదో ఒక కారణం మీద కొంటారు. ఎవరే వస్తువు కొన్నా ఒక కారణం మీద కొంటారు. ఆ కొన్న వస్తువు ఆ యజమాని అనుకున్నట్టుగా అది ప్రవర్తించకపోతే, అనుకున్నట్టుగా అది పని చేయకపోతే, ఆ యజమాని ఆ వస్తువుని పడవేయచ్చు, పడవేసే హక్కు కూడా తనకుంది. ఎందుకంటే అది ఆయన సొత్తు, అది ఆయనకి అధికారం ఉంది. ఎందుకంటే ఆయన విలువ పెట్టుకున్నాడు. అలాగే నన్ను కూడా ఆయన విలువ పెట్టుకున్నారు. ఆయన అర్హత లేదు నీకు నాకు, ఈ లోకంలో ఉన్న మనకు దేవునిని కొలిసే హక్కు లేదు, కొలిసే అర్హత మనకు లేదు. దేవునిని స్మరించుకునే హక్కు, అర్హత మనకు లేదు. ఎందుకంటే మనము దేవుళ్ళము కాదు, మనం పరిశుద్ధులము కాదు. మనలో పాపం ఉన్నది. మనలో మన పాపం ఏలుబడి చేస్తూ ఉంది. మనం పాపానికి దగ్గరగా జీవిస్తున్నాము. కనుక పాపానికి దగ్గరగా జీవిస్తున్న మనకు దేవునికి దగ్గరగా వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన వెలుగు, మనం చీకటి. వెలుగు ఏ రీతిగా అయితే వెలుగుకి చీకటికి ఎలాగైతే సంబంధం ఉండదో లేదో, అలాగే మనకి కూడా మన జీవితాలలో మనము చీకటి సంబంధులము గనుక, చీకటి సంబంధులమైన మనకు వెలుగై ఉన్న దేవునితో సహవాసం లేదు. కానీ
ఆ సహవాసం మనకి లేకపోయినా, ఆ హక్కు మనకి లేకపోయినా, ఆ యొక్క వెళ్ళేటువంటి ఆ చొరవ మనకి లేకపోయినా, తను తన రక్తముతో తన బలియాగము ద్వారా వెలపెట్టి కొన్నాడు నన్ను కూడా తన రక్తముతో విలువ పెట్టి కొన్నారు గనుక నీకు ఈ అర్హత వచ్చింది, నాకైనా నీకైనా. గనుక మనం ఆయన సొత్తు గనుక, మనలను ఆయన కొనుక్కున్నాడు గనుక మనము ఆయన చెప్పినట్టు బ్రతకాలి. ఆయన చెప్పింది ఒకటే, పరిశుద్ధంగా బ్రతుకు. ఆయన చెప్పింది ఒకటే, నీతిగా బ్రతుకు. ఆయన చెప్పింది ఒకటే, యథార్థంగా బ్రతుకు. ఆయన చెప్పింది ఒకటే, పొరుగువాడి కోసం బ్రతుకు. నీ కోసం నువ్వు బ్రతకడము, నీ కుటుంబం కోసం నువ్వు బ్రతకడము, నీ యొక్క అవసరాల కోసం బ్రతకడం అనేది అది 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 నీ స్వార్థమే అవుతుంది. వాటితో పాటు నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ బిడ్డల గురించి, వారితో పాటు పొరుగువారి కోసం కూడా బ్రతకడం మనం నేర్చుకోవాలి. పొరుగువారి కోసం మనము ప్రయాసపడడానికి మనము నేర్చుకోవాలి. ఎందుకంటే నీ దేవుడు, నీ యజమాని చేసింది అదే. నువ్వు ఆయన సొత్తు గనక ఆయన చెప్పింది చెయ్యాలి. ఆయన చెప్పింది ఏంటంటే, నా వలే మీరు కూడా బ్రతకండి, నా వలే నేను ఎలాగైతే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మీరు కూడా అలాగ ప్రేమించండి. ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా కనుక గమనించండి. మనము ఆయన సొత్తు. మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైన మీరు ఎగురా. అంటే నీ శరీరం అనేది ఇది ఆలయం, ఇది దేవునికి ఆలయం. ఇది దేవుడికి ఉండాలని ఆశపడుతున్నాడు. దేవుడికి ఉండవు దేనికి? ఆయనకి పరలోకం లేదా అంటే ఆయన సర్వంతర్యామి, ఆయన ఎక్కడ ఉండగలరు? ఆయన ఎందుకు నీలో ఉండాలని ఆశపడుతున్నారు అంటే, నీలో ఉండి అమృతరాజు అనే నాలో ఆయన ఉండి, ఈ అమృతరాజులో ఆయన ఉండి నా ద్వారా ఇంకొక రాజుని మార్చాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ అమృతరాజు మనుషులు ఆయన ఉండి అనే మనుషులు ఈ హృదయంలో ఆయన ఉండి ఈ అమృతరాజు ద్వారా ఇంకొక మనిషికి మార్పు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఇంకొక మనిషికి రక్షణ తేవాలని ఆశపడుతున్నాడు. ఇంకొక మనిషికి ప్రేమ చూపించాలని ఆశపడుతున్నాడు. ఇంకొక మనిషికి అంటే నాలో ఉండి, నా ద్వారా ఆయన నాలో ఉండి నా ద్వారా తన పనిని ఆయన జరిగించాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే మనిషి దేవుని దూరం అయిపోతున్నాడు గనుక, మనిషి దేవుని కోల్పోయాడు గనుక, మనిషి దేవుని మర్చిపోయాడు. ఆ మర్చిపోయిన మనిషికి, దేవుణ్ణి విడిచిపెట్టిన మనిషికి, దేవుణ్ణి మర్చిపోయిన ఆ మనిషికి మరలా దేవుడంటే ఇది, దేవుని ప్రేమ అంటే ఇది, దేవుని యొక్క క్షమాపణ అంటే ఇది అని చూపించడం కొరకు, అని నిరూపించడం కొరకు ఆయన సిలువెక్కారు. ఆయన లోకానికి వచ్చారు, ప్రాణం పెట్టారు, తిరిగి లేచారు. అది ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. అది ఇప్పుడు నీ ద్వారా ఆయన జరిగించాలని ఆశపడుతున్నారు, నీలో ఉండి ఆయన. ఎందుకంటే ఎంత నీవు రక్షణ పొందుకున్న వాడివైనా, ఎంత నీవు బాప్తిస్మం పొందిన దానివైనా, ఎంత నీవు సేవకుడివైనా, ఎంత నీవు విశ్వాసమైనా, నీవు యథార్థంగా బ్రతకడము, పరిశుద్ధంగా బ్రతకడం అనేది నీ వల్ల అయితే కాదు, ఏ మనిషి వల్ల కాదు. గనుక మనిషి వల్ల కాదు గనుక, మనిషికి అది అసాధ్యము గనుక, మనిషికి అది కష్టము గనుక, ఆ కష్టమైన పనిని, మనిషి వల్ల కాని ఈ పనిని ఆయన మనలో ఉండి, ఇప్పుడు ఒక చిన్న బిడ్డ ఉంటాడు, నా కొడుకు ఉంటాడు, వాడు చిన్నాడు, వాడు మూడోవాడు. ఇప్పుడు అవసరం లేదు, మొత్తం గెంతులేస్తాడు. ఒకప్పుడు అన్ని చేయి పట్టి నడిపించే వాళ్ళం. ఎందుకంటే ఎవరైనా అంతే అనుకోండి, బయటికి వెళ్ళామనుకో వాళ్ళు చేయి పట్టుకుంటాం. రోడ్డు దాటుతున్నప్పుడు వాళ్ళని వదలం, మనం చేయి పట్టుకుని నడిపిస్తాం. ఎందుకంటే వాడికి తెలియదు, మనకంటే ఒక ఐడియా ఉంది, ఏ బళ్ళు వస్తాయి, సో రోడ్లు బాగాలేదు, మంచి కుర్రోళ్ళు మంచి డాష్ మీద వెళ్తారని గుద్దేస్తారు. మనకు ఒక ఐడియా ఉంటుంది, మనకి ఈ రోడ్డు ఇలా ఉంటుంది, ఈ రోడ్డు అలా ఉంటుంది, ఇలా ఉండాలి, అలా ఉండాలి, మనకు ఒక ఐడియా ఉంటుంది. మనము మనము జస్ట్ క్యాజువల్గా వెళ్ళిపోతాము. మనకున్న జ్ఞానం వేరు, పిల్లలకి ఆ జ్ఞానం ఉండదు కనుక మనం చేయి పట్టి నడిపిస్తాం. చేయి పట్టి రే ఇంకో చేయి పట్టుకో అంట, వాడు వదిలేస్తున్నాం, వాడి చెయ్యి వదలం. మనం
వాడు చెయ్యి మనం వదలం, వాడు గట్టిగా పట్టుకుంటాం మనం, ఎందుకంటే వాడికి తెలియదు కనుక. అలాగే నీకు నాకు కూడా ఈ లోకంలో ఎలా బ్రతకాలో తెలియదు. ఎందుకని ఈ లోకంలో బ్రతుకుదామంటే లోకమంతా పాపమే ఉంది కదా, లోకమంతా ద్వేషమే ఉంది కదా, లోకమంతా అసూయ ఉంది, లోకమంతా కుట్ర ఉంటుంది, లోకమంతా పాపం ఏలుబడి చేస్తుంది, లోకములో ఉన్నదంతా కూడా అవినీతి ఉంది కదా. సో ఈ అవినీతి లోకములో, ఈ స్వార్థపూరితమైన లోకములో, ఈ యొక్క అసూయతో నిన్న ఈ లోకములో అసూయ లేకుండా బ్రతకాలి అంటే కష్టం. ఇప్పుడు ఎందుకు తామర పువ్వు ఎందుకు బురదలో ఉన్న తనకి ఎందుకు బురద అంటదో? ఎందుకంటే దేవుడు దాన్ని అలా చేశాడు. ఆ జారేటటువంటి ఆ తత్వం పువ్వుకు ఉంటుంది. ఆ ఆకైన పువ్వు అయినా ఏంటంటే చూడండి మీరు, ఆ వాటర్ ఎన్నిసార్లు వాటర్ అయినవు, నీవు ఒక డేక్షడ్ వాటర్ వేసిన దాని ఉండదు, అది అలా చెదిరిపోద్ది, బిందువుల కింద కారి మొత్తం లిటిల్ డ్రాప్ కూడా ఉండదు. ఆ తత్వం దాన్ని కనుక తామర పువ్వు దాని తత్వం అంతే. సో బురదలో ఉన్న ఎందుకు దాన్ని బురద అంటదంటే దేవుడు అలా చేశాడు. మనల్ని కూడా దేవుడు అలాగే చేశాడు. మనలో పాపం లేదు, మనలో పాపం లేకుండా దేవుడు చేశాడు. అయితే లోకంలో పాపం ప్రవేశించింది. ఆ పాపం ప్రవేశించాక మనిషి పాపానికి బానిస అయిపోయాడు. కనుక ఇప్పుడు మరలా ఆ మనిషిని ఈ పాపం నుంచి విడిపించాలి అంటే సహాయం కావాలి. అదే దేవుని యొక్క సహాయం. గనుక ఆయన మనలో ఉండాలని ఆశపడుతున్నాడు. నీలో ఉండి, నీ హృదయంలో ఆయన ఉండి, తప్పు చేస్తున్నా తప్పు చేయకట్టాడు, ఇంకో ఇది కరెక్ట్ కాదు, ఆ మాట కరెక్ట్ కాదు, ఆ చూపు కరెక్ట్ కాదు, ఆ విధానం కరెక్ట్ కాదు అని మనల్ని సరిచేస్తూ మనలను దేవుని వలె మార్చాలి అని దేవుని చెప్తాం. దాంతోపాటు నీలో ఆయన ఉండి నీ ముందున్న వారిని, నీ పక్కింటి వారిని, నీ ఎదురింటి వారిని, వారిలో కూడా కార్యములు చేయడం అనేది దేవునికి ముఖ్య ఉద్దేశం. అది ఇప్పుడు మనము ఆయనకు స్థానాన్ని ఇచ్చినప్పుడు మనం ఏంటంటే అన్నిటికీ స్థానం ఉంటుంది ఇక్కడ. వాక్యం ఉంది కదా, యేసయ్య విషయంలో లోకంలో ఉన్నప్పుడు ఆకాశ పక్షులకు గుళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరిలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకుంటుకైనా స్థానం లేదంటారు ఆయన. వాస్తవం అది. మన ఈ హృదయంలో బంధువులకు స్థానం ఉంది, ఈ హృదయంలో స్నేహితులకు స్థానం ఉంది, ఈ హృదయంలో డబ్బుకు స్థానం ఉంది, ఈ హృదయంలో పాపానికి స్థానం ఉంది, ఈ హృదయంలో చెడు అలవాట్లకి స్థానం ఉంది, ఈ హృదయంలో చెడ్డ ఆలోచనలకు స్థానం ఉంది, ఈ హృదయంలో అన్నిటికీ స్థానం ఉంది, అన్నిటికీ ఉంది. దేనికి స్థానం లేదయ్యా అంటే దేవునికి మాత్రమే స్థానం లేదు. దేవునికి మనము స్థానం ఇవ్వలేకపోతున్నాం, పరిశుద్ధాత్మ మనం స్థానం ఇవ్వలేకపోతున్నాం. కాబట్టే పరిశుద్ధాత్మ దేవుడికి మనం స్థానం ఇవ్వట్లేదు కనుకే ఎంతమంది మారు మనసు పొందినా, ఎంతమంది చర్చికి వస్తున్నా మనం ఇంకా పొరుగు వారిని ప్రభావితం చేయలేకపోతున్నాం. ఒకప్పుడు చూడండి, ఒకప్పుడు ఒక మనిషి వల్ల ఇంకొక మనిషి వస్తూ ఉండేవాడు చర్చికి, ఒక మనిషి వల్ల, ఒక సేవకుడి వల్ల అనేక మంది మారుతూ ఉండేవారు, అనేక మంది దేవుని తెలుసుకుంటూ ఉండేవారు. ఇప్పుడు ఎందుకు ఇలా జరగటం లేదంటే, ఎందుకంటే మనము మన హృదయాలలో క్రైస్తవులమైన మనము, దేవుని బిడ్డలమైన మనము మన హృదయాలలో దేవునికి స్థానం ఇవ్వట్లేదు, పరిశుద్ధాత్మకి స్థానం ఇవ్వట్లేదు. ఆయనకి స్థానం ఇవ్వకే ఇష్టానుసారంగా మనం బ్రతుకుతున్నాం, తప్పులు చేస్తున్నాం, పాపాలు చేస్తున్నాం, చెడ్డ మాటలు మాట్లాడుతున్నాం. ఇవ అన్నీ కూడా ఎందుకు? మనలో పరిశుద్ధాత్మ దేవుడు లేక, మనము ఆయనకి స్థానం ఇవ్వక, మనము ఆయనకు స్థానం ఇవ్వట్లేదు, అలా పిలవట్లేదు మనం అసలు. అది అయ్యా నాలుగు రండి, మీరు నేను పరిశుద్ధంగా జీవిస్తానయ్యా అని మనము అడగలేకపోతున్నాం. ఆయన వస్తాను అన్నా వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నా నాకు కాదు అనుకుంటున్నాం. కనుక గమనించండి ప్రియ దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా, మన జీవితంలో నీవు దేవుని సొత్తు. ఆయన కొనుక్కున్నాడు, విలువ పెట్టి కొనుక్కున్న ఆయన నీలోకి రావాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే నీవు ఆయన ఏక శరీరమై ఉన్నారు. ఇది వాస్తవం. ఆయన అంతగా ప్రేమిస్తాడు నిన్ను, అంతగా ప్రేమిస్తున్నాడు ఆయన. ఎంతగా అంటే నీలో కలిసిపోయే అంతగా, నీలోకి వచ్చే అంతగా. సర్వసృష్టికర్త ఆయన, సర్వాన్ని కలుగు చేసిన వాడు ఆయన. ఆ సర్వాన్ని కలుగు చేసిన వాడు
ఎక్కడో పూరుగుడిలో ఉన్న నీలోకి రావాలని ఆశపడుతున్నాడు. కారణం ఒకటే, నీవు ఆయన సొత్తు. నీకోసమైన ప్రాణాన్ని పెట్టాడు, నీకోసమైన రక్తాన్ని కార్చాడు కాబట్టి. గమనించండి, మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీ దగ్గర, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమ పరచుడి. నువ్వు కొనబడ్డావు, విలువ పెట్టి కొనబడ్డావమ్మా. విలువైన రక్తం ఆ రక్తము. ఎందుకంటే ఆ రక్తంలో పాపం లేదు, ఆ రక్తంలో దోషము లేదు, ఆ రక్తములో కళంకము లేదు. కళంకము లేకపోయిన ఆ రక్తములో కేవలము నీ కొరకు నా కొరకు తన రక్తాన్ని కార్చి, ఆయన దేహముతో ఇటువంటి పాపము చేయకపోయినప్పుడు కూడా, ఆయన శరీరముతో ఇటువంటి పాపానికి స్థానం ఇవ్వకపోయినప్పుడు కూడా, నిన్ను ఈ పాప లోకము నుంచి రక్షించడం కొరకు, ఈ పాపపు ఆలోచనల నుంచి నిన్ను రక్షించడం కొరకు ఆయన తన శరీరాన్ని పణముగా పెట్టి ఆ విలువతో నిన్ను కొన్నాడు. ఆయన సొత్తు కనుక మీ దేహముతో దేవుని మహిమ పరచుడి. మనము దేవుణ్ణి మహిమపరచాలి. జీవించినంత కాలము, ఈ లోకములో బ్రతికినంత కాలము నీవు నీ దేవుని మహిమపరచాలి. నీ జీవిత విధానాన్ని బట్టి అది ఎలా మహిమపరచడం అంటే ఎలా? అది రోజంతా కూర్చుని 4 పాటలు పాడేసి 100 పాటలు పాడేసి మహిమ పొందుతాడైనా? రోజంతా కూర్చుని కన్నీరు కాచేసి ప్రార్థన చేసి మహిమ పొందుతాడైనా? లేక రోజంతా కూర్చుని దాన ధర్మాలు చేసి మహిమ పొందుతాడైనా? లేదు. వాటితో పాటు ఆ క్రియలతో పాటు ఆ భక్తితో పాటు నీవు పాపానికి స్థానం ఇవ్వకుండా బ్రతికినప్పుడు దేవుని మహిమ పొందుకుంటాడు. స్టెఫన్ అనే ఒక గొప్ప వ్యక్తి, ఆయన యవనస్తుడు. ఆ యవనస్తుడి జీవితము కొంతకాలమే బ్రతికాడు. ఆయన కొంతకాలమే బ్రతికాడు. ఆ బ్రతికిన కొంతకాలం కూడా దేవునికి ఇష్టకరంగా బ్రతికాడు. ఎంత ఇష్టకరంగా బ్రతికాడంటే స్టెఫన్ అనే గొప్ప యవనస్తుడు అది వాక్యం చెబుతున్నప్పుడు చుట్టుపక్కల వారందరికీ కూడా మంట పుట్టేంతగా దేవుడు వాడుకున్నాడు. అప్పటిదాకా వాక్యము తెలియనివారు, అప్పుడు దాకా సత్యము తెలియనివారు, అప్పుడు దాకా వారు చేసిన తప్పేంటో గుర్తు ఎరిగిన వారు ఒక కుర్రవాడు వాక్యం చెబుతుంటే, ఒక యవనస్తుడు వాక్యాన్ని చెబుతూ ఉంటే వారికి పౌరుషం వచ్చి, రోషం వచ్చి, అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఎంతే కదా, ఈ రోజుల్లో మనిషి ఎలా తయారవ్వాడంటే, నీ తప్పు, అరే తప్పు చేస్తున్నావు అబ్బాయి, కరెక్ట్ కాదు, ఇది మానుకో అంటే నువ్వు చెడ్డవుతున్నావు. అలా కాకుండా అరే దారా అడిగి వెళ్తున్నావు, నేను వస్తుందా చేద్దాందా అంటే మంచి వాళ్ళు అవుతున్నాం. మనిషి యొక్క నైజం అటువంటిది. మనిషి నైజం ఎటువంటిది అంటే, నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తే నువ్వు నచ్చవు. పర్లేదు తప్పు చెయ్యి, ఇంకా చెయ్యి అంటే నచ్చుతావు. అంటే మనుషుల యొక్క విధానం అలా మారిపోయింది. మనుషులు ఈ విధానం కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఈ తరం, ఈ జనరేషన్ బాబాయ్ అస్సలు అంటే మరీ భయంకరంగా ఉన్నారు అబ్బాయి. చాలా అంటే చాలా కొన్ని వింటున్నాను, చాలా దారుణంగా ఉన్నాయి వింటున్న విషయాలు. చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి. కొన్ని బయటికి చెప్పలేనివి, కొన్ని చెప్పుకోలేనివి కూడా అలా ఉన్నాయి కొన్ని విషయాలు. అంటే ఇప్పుడు అదే ఆ తప్పు చేస్తున్న ఆ కుర్రోడి దగ్గరకు లేక వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది తప్పు అన్నావు అనుకో, నువ్వు చెడ్డ అవుతావు. బాధాకర విషయం ఏంటంటే, నువ్వు ఎవరి గురించి అయితే ఇది తప్పు అన్నావో ఆ మనిషి యొక్క లేక ఆ మనిషికి సంబంధించిన తల్లిదండ్రులు, బంధువులు వాళ్ళు మళ్ళీ నిన్నే తప్పు అంటారు. నీకు ఎందుకయ్యా, నీకు ఎందుకు, మా అబ్బాయి ఏం చేస్తే అనేలా ఉంది లోకం. అంటే తప్పుని ఒప్పుకునే మనసు ఎవరికి లేదు ఈ రోజుల్లో. అదే కరెక్టే కదా, నేను తప్పు చేశాను కాబట్టి అని ఇలా అన్నాడు, నేను తప్పు చేశాను కాబట్టి ఎలా ఉంది అని ఒప్పుకునేటువంటి ఆ మైండ్ సెట్ ఎవరికి ఉండట్లా. అది పోయింది ఇప్పుడు, అది ఎవరికి లేదు ఇప్పుడు. రాత్రి ఇప్పుడు ఏంటి, నా ఇష్టం, నా డబ్బు, నా బండి, నీకేటి అనే స్థితిలో ఉన్నారు. రోజులు అలా ఉన్నాయి. మానవ నైజం అటువంటిది. ఇక్కడ ఇదే జరుగుతుంది ఈ వాక్యంలో. అదొకటి, ఒకరు పనిగట్టుకుని వచ్చి
ఇప్పుడు రోడ్డు మీద వెళ్తావు, రోడ్డు మీద వెళ్తున్నావు, నువ్వు ఫాస్ట్గా వెళ్తున్నావు, వెళ్తున్న నేను ఒక బండి ఆపి చెప్తాడు, రే బాబు అంత ఫాస్ట్గా వెళ్ళకరా అంటాడు. అదే రోడ్డు మీద చాలామంది ఉంటారు, 100 మంది, ఒక 50 మంది ఉంటారు. 50 మందిలో 49 మంది నేను పిలిచి చెప్పరు నిన్ను, ఒరే స్లోగా వెళ్ళాడి పడిపోతాడు ఆడి, ఒరే వద్దురా అంత ఫాస్ట్ వద్దురా అని చెప్పరు ఎవరికి కూడా. 49 మంది ఒకడే వస్తాడు, ఎవడో ఒకడు వచ్చి ఆపమని చెప్తాడు. అంటే దాని అర్థము ఆ చెప్పిన ఆయన పని పాటలేదని కాదు, ఏదో నీ మీద జాలిపడి ఏదన్నా జరిగితే నీకు ఏదైనా నష్టం కలుగుద్ది అని పాపం జాలిపడి నీకు చెప్తాడు. ఆయన పని పాట లేకేం కాదు, కేవలం నీ మీద జాలి కలిగి నీ గురించి ఆలోచించాడు కాబట్టి ఆయన పని పక్కన పెట్టి వచ్చి చెప్పాడు. దానికి అలా చెప్పినోడు మనము కనీసము అది పాటించకపోయినా పర్లా, ఏదో ఒక సలహా ఇచ్చారు నీకు, రే వద్దు ఇలా వెళ్ళొద్దు, ఇలా ఇంకో అది వాళ్ళతో మాట్లాడుకో, లేక పలానా పని చేయొద్దురా, మనం చూసాను నేను అక్కడ చూసాను నిన్ను, అది కరెక్ట్ కాదని చెప్తారు. చెప్పినప్పుడు నీవు అది మానకపోయినా అది వేరే విషయం, మానకపోతే అది వేరే విషయం. కానీ అట్లీస్ట్ ఆయన పని పక్కన పెట్టి, ఎందుకంటే ఈ రోజుల్లో అందరికీ పనులు ఉంటాయి, ఆయన పని పక్కన పెట్టి వచ్చి నీ కోసం ఒక 2 నిమిషాలు అంత ఇచ్చించి చెప్పాడు కదా, చెప్పే దానికోసమైనా కనీసం రెస్పెక్ట్ ఇవ్వి ఆ మనిషికి. చేస్తానికి ఎందుకు అని, ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు అదే ఊర్లో చాలా మంది ఉన్నారు కదా, అదే ఊర్లో ఇంకో 1000 మంది జనం ఉన్నారు, ఆ 1000 మంది ఎందుకు చెప్పలేదు నీకు? పోతే మనకేంటి అనుకున్న రకం. ఈయన ఎందుకు చెప్పుడు, ఈయన లైక్ ఈ అక్క ఎందుకు చెప్పింది నీకు? ఎందుకంటే నీ మంచి కోరి పాడైపోతావని. రేపు ఆడు పొరపాటున యాక్సిడెంట్ అయితే చచ్చిపోతున్నాడు, పొరపాటున అది ఎక్కువ తాగేస్తున్నాడు, ఆడి లివర్ పాడైపోద్ది, ఆరోగ్యం పాడైపోద్ది, ఇంకా చిన్న కుర్రాడు అని చెప్పి నీకోసం ఆలోచించి నా అనుకునేవాడు పాపం ఆయన లేక కావడం నా అనుకుని నీకు చెప్తాడు, వద్దురా అది వద్దు, కరెక్ట్ కాదు అని చెప్పినప్పుడు వినకపోయినా పర్లా, ఏమంటుందని దాన్ని ఫాలో అవ్వకపోయినా పర్లేదు, దయచేసి వాళ్ళని గేర్గా చెప్పుకో, డిస్రెస్పెక్ట్ చేయక వాళ్ళని, అగౌరవపరచుక వాళ్ళని, అట్లీస్ట్ వాళ్ళ మాటగానే గౌరవం ఇచ్చి ఓకే అంకుల్, సరే అంకుల్, సారీ ఇంకెప్పుడు చేయను అంకుల్, ఇది విధానం. ఎందుకంటే ఆ మనిషి పాపం నీ గురించి ఆలోచించని వచ్చి చెప్పాడు, వినకపో, అట్లీస్ట్ ఆ మనిషిని గురించి మనం గౌరవించాలి, అది నేర్చుకోవాలి మనం. ఓకేనా? ఇక్కడ వాక్యం గమనిద్దాం. స్టెఫెన్ చెప్తున్నారు వాళ్ళకు, మీరందరూ తప్పు చేస్తారు, రక్షకుడు అని యేసుని మీరు అన్యాయంగా చంపారు, ఆయనలో ఏ పాపం లేదు అని చెప్పినప్పుడు మరి కోపం వచ్చి వాళ్ళందరూ కూడా ఆయన రాళ్లతో కొట్టి చంపినప్పుడు కూడా మోకాల్లోనే ఆకాశం వైపు చూసి దేవుని చూస్తున్నాడు. అక్కడ ఆ ఘట్టాన్ని మనం గమనించినప్పుడు ఒక్కడే యవనస్తుడు, తన బ్రతికిన కాలం కొంతకాలమే. పౌరులాగేమి పెద్ద పండు ముసలిగా అప్పటిదాకేం బ్రతకలేదు, పేతుర్లాగేమి కొంత ఎక్కువ కాలం బ్రతకలేదు, కొంతకాలమే బ్రతికాడు. యవనస్తుడు కొంతకాలం బ్రతికాడు, అక్కడ వాక్యం నేర్చుకున్నాడు, అవకాశం వచ్చింది, వాక్యాన్ని చెప్పాడు, జీవితాన్ని ముగించాడు. కానీ జీవించిన 4 రోజులు కూడా అదే కాగిలాగా 100 ఏళ్ళు బ్రతికి అంశలాగా 4 ఏళ్ళు సామెత ఉంది కదా, అలాగా బ్రతికింది కొంతకాలమే. ఈ స్టెఫెన్ బ్రతికింది కొంతకాలం మాత్రమే, కానీ ఆ కొంతకాలము కూడా దేవుని కోసము యథార్థంగా బ్రతికాడు. నీవు ఒక మాట చెప్పాలి మీకు, నేను అందరూ బ్రతుకుతున్నారు, అందరూ ఉన్నారు లోకంలో, లైక్ అందరూ జీవిస్తున్నారు. జీవించేయడం గొప్ప కాదు, బ్రతికేయడం గొప్ప కాదు, ఎలా బ్రతికేమన్నది ప్రాముఖ్యం. నీ తల్లి నీ తండ్రి నీ గురించి లేక నా గురించి ఏడిస్తే గనక, వాళ్ళు నీ గురించి దుఃఖపడితే గనక నీకు బ్రతికే కాదు, బ్రతికేయడం గొప్ప కాదు. చెప్తున్నా కదా, బ్రతకడం అంటే రోడ్డు మీద కుక్క కూడా బ్రతుకుతుంది, నేను బ్రతుకుతున్నాను, బురదలో పంది ఉంది, నేనే ఉన్నాను, ఇద్దరం బతుకుతున్నాం, నేను నడుస్తున్నా అది నడుస్తుంది. కాకపోతే అది బురదలో ఉంది, నేను గదిలో ఉన్నాను, తేడా ఉండాలి ఏదో. ఇది కదా బ్రతకడం అంటే. బ్రతికిన 4 రోజులు కూడా
పక్కోడికి హాని చేయకుండా బ్రతకాలి. పక్కోడు నిన్ను చూసి బాబు ఎందుకు వచ్చారు రయ్యుడు అనేలా కాదు, కానీ నిన్ను చూస్తే అడిగి నవ్వు వచ్చేలా బ్రతకాలి. నిన్ను చూస్తే జ్వరం వచ్చేలా నువ్వు బ్రతుకుతున్న మనం ఎవరైనా సరే, నిన్ను చూస్తే జ్వరం రాకూడదు మనుషులకి. కొంతమంది చూస్తే జ్వరం వచ్చేది, కొంతమంది పేరు వినబడితే కొంతమందికి ఇంకా పిచ్చెక్కిపోద్ది, ఇంకా పిచ్చి పీక్స్కెళ్ళిపోద్ది కొన్ని పేర్లు కొంతమందికి వినబడితే. ఎందుకంటే ఆ మనిషి అంత గొప్పడని అర్థం, దాని అర్థం అంటే ఇంకా మనిషి ఇంకా అంత గొప్పగా ఉంటాడని అర్థం. అంటే విధానం మాట తీరు. కొంతమందికి ఒక మనిషి గురించి మాట్లాడడం ప్రారంభిస్తే చాలు ఇంకా పిచ్చెక్కిపోద్ది, ఎందుకంటే అంత గొప్పడాడు. మనం అలా ఉండకూడదు. నీ పేరు చెప్తే జ్వరం వచ్చేలా ఉండకూడదు, నీ పేరు చెప్తే నవ్వు రావాలి. నీ పేరు చెప్పగానే బాడా మనుషుడు అనేలా బ్రతకాలి. అందరం బతికేస్తాం. పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు, నేను బతికేస్తాను, నువ్వు పక్కన పెట్టే. పంది పోతుంది, నేను బతుకుతున్నాను. పందికంట దాని బతుకున్నంత కాలం తెలియదంట పైన లోకం ఉందని, ఆకాశం ఉందని. ఇప్పుడు దాని బతుకంత ఇప్పుడు ఇలా ఉంటుందంట. ఇప్పుడు ఇలాగే ఏమైతే బహుశా వాస్తవమే, బహుశా ఎందుకంటే ఇప్పుడు ఇలా ఉంటుంది కదా. ఎప్పుడు ఇంకా ఆ పెంట మీదే ఉంటుంది అని మనసు అంతా. చచ్చే ముందు తెలుస్తుందంట. ఇప్పుడైతే ఎరకల వాళ్ళు ఎవరో సారీ ఎవరైతే ఉంటారో వాళ్ళు దాన్ని కట్టి ఆ బండి మీద సైకిల్ మీద కాళ్ళు 2 పైకి కట్టినప్పుడు పైన లోకం ఉందా, ఆకాశం ఉందా అనుకుంటుందంట. సో బతకడం ప్రాముఖ్యం కాదు, ఎల్లకాలం బురదలో బతకడం ప్రాముఖ్యం. ఎల్లకాలము పాపంలో తప్పులు చేస్తూ బ్రతకడం కాదు. బ్రతికినన్ని రోజులు ఒక సాయం చేస్తూ బ్రతుకు. బ్రతికినన్ని రోజులు ఒక నిన్ను చూసి మెచ్చుకున్న బ్రతుకు. బ్రతికినన్ని రోజులు నీ తల్లిదండ్రులను చూసి గర్వపడేలా బ్రతుకు. అలా బ్రతకకపోతే నీది బ్రతికే కాదు. బహుశా నీ ఫ్రెండ్స్ అని వచ్చేది మా ఓడి తోపు ఏంటిది మా ఓడి తోపు దమ్ముంటే ఆపు ఉంటాయి కదా కొటేషన్లో. నీ ఫ్రెండ్స్ అనొచ్చు నీ గురించి, మా ఓడి తోపురే, మా ఓడి సూపర్ అని చెప్పి. మా ఓడి తోపు, మా ఓడి సూపరు అని చెప్పి నీ ఫ్రెండ్స్ అన్నాం కాదు, మీ అమ్మ మీ నాన్న అనాలి నీ గురించి. నా కొడుకు సూపరు అని. ఫ్రెండ్స్ ఏముంది, ఇవాళ బీర్ ఇస్తే అంటారు, రేపొద్దున బిర్యానీ ఇస్తే అంటారు. 3 రోజు డబ్బులు లేవను వాళ్ళు ఏమంటారు, ఇది ఏంట్రా డబ్బులు లేవేంట్రా ఇంకేదో అంటారు వాళ్ళు కదా. ఫ్రెండ్స్ వాళ్ళు అన్నం గొప్ప కాదు, అమ్మ అనాలి నీ గురించి. నా కొడుకు తోపాడు, నా కొడుకు సూపరాడు, ఏంటి నా కొడుకు అంటావు నువ్వు, నా కొడుకు నాకు తెలుసు అనే చెప్పేలా ఉండాలి నువ్వు. అది అలా బ్రతకాలి, అలా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి మనం. మంచిది. గమనించండి, స్టెఫను అందరూ కొట్టారు, చంపేశారు, అయిపోయింది. అయితే తన చావులో కూడా, తన మరణములో కూడా, తన మరణము గొప్ప సేవకుని లేపింది. ఆ సేవకుడే పౌలు. అంటే తన జీవితాన్ని మనం గమనించినప్పుడు తన శరీరము ద్వారా దేవుణ్ణి బాధ పెట్టే కంటే దేవుణ్ణి సంతోషపెట్టడం ఎక్కువ చేశాడు స్టెఫను. మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేవునికి దేహాన్ని ఇచ్చాడు, దేవునికి జీవితాన్ని ఇచ్చాడు. దేవుడిచ్చిన జీవితాన్ని నువ్వు ఎలా జీవించాలి అంటే, ఒకరికి మేలుకరంగా జీవించాలి, ఒకరికి మనము మంచి చేసేలా బ్రతకాలి, ఒకరికి నీ వల్ల కీడుగా జరగాల్సింది మేలు జరిగేలా బ్రతకాలి, నీ వల్ల దేవుని నామానికి మహిమ రావాలి. అది కదా క్రైస్తవ జీవితం అంటే, అది కదా దేవుడు కోరుకున్న జీవితం అంటే. దాని కొరకే కదా దేవుని కోసం ప్రాణం పెట్టింది. స్టెఫను ఉన్నాడు, బ్రతికినంతకాలం దేవుని మహిమకరంగా బ్రతికాడు. అదే ఇంకొక యవనస్తుడు బైబిల్లో ఉన్నాడు, అబ్షాలోము. మంచి యవనస్తుడు అబ్షాలోము. రాబోయే కాలానికి కాబోయే రాజు. దావీదు మహారాజు వంటి మహారాజు కొడుకు ఈయన. ఎంత గొప్పవాడంటే, పదవి కోసము, అధికారం కోసము తండ్రినే చంపడానికి చూస్తున్నవాడు, అధికారం కోసము ఎన్నో తప్పులు హత్యలు చేసినవాడు అబ్షాలోము. ఇద్దరు యవనస్తుడే. స్టెఫను యవనస్తుడే, అబ్షాలోము యవనస్తుడే. స్టెఫనేమో సామాన్య కుటుంబంలో పుట్టినవాడు, అబ్షాలోము ఏమో రాజు కుటుంబంలో పుట్టినవాడు. అందగాడు, మనోడు, మంచి హెయిర్ స్టైల్ మనోడిది.
హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది, మంచి అందగాడు అబ్షాలోము. స్టెఫను మామూలు సామాన్యమైన కుర్రోడు. స్టెఫను సేవకుడు అంతే. కానీ నేను ఒక మాట చెప్పాలి. నీవు ఎంత సంపాదిస్తున్నావు అనేది ప్రాముఖ్యం కాదు. మనము ఎంత సెటిల్ అయ్యామనేది ప్రాముఖ్యం కాదు. పాకెట్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందనేది ఇది కాదు ప్రాముఖ్యం కాదు. ఇది కాదు ముఖ్యము. ఎలా బ్రతుకుతున్నాం అనేది ప్రాముఖ్యము. దానికంటే ముఖ్యముగా ఎలా ముగించామనేది ప్రాముఖ్యం. అబ్షాలోము యవనస్తుడే, స్టెఫను యవనస్తుడే. అబ్షాలోము ఏమో అర్ధాంతరంగా జీవితాన్ని ముగించుకున్నాడు, స్టెఫను కూడా అర్ధాంతరంగా జీవితాన్ని ముగించాడు. కానీ అబ్షాలోము దేవునికి వ్యతిరేకంగా బ్రతికి, తండ్రికి వ్యతిరేకంగా బ్రతికి, తండ్రిని కూడా చంపడానికి చూసిన అబ్షాలోము. స్టెఫను కూడా అన్యాయంగా చంపబడినవాడు, అర్ధాంతరంగా జీవితం ముగిసిపోయింది. కానీ ఉన్న 4 రోజులు ఉన్న కొంతకాలం కూడా దేవునికి దగ్గరగా బ్రతికాడు. తన శరీరంతో దేవుణ్ణి మహిమ పరిచాడు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని సొత్తు. మనము అందరం కూడా దేవుని సొత్తు, దేవుని యొక్క రక్తముతో కడుగబడిన వారం గనుక దేవుని సొత్తు అయిన మనము దేవుని యొక్క రక్తములో కడుగబడిన మనము దేవునిలా బ్రతకాలి, దేవుని కోసం బ్రతకాలి. ఎందుకంటే మనము ఆయనతో ఏకాత్మై ఉన్నాం. మనము ఆయనతో పాటు జతపరచబడిన వారము. కనుక మనము ఆయనలా బ్రతకాలి, ఆయన కోసం బ్రతకాలి. ఎందుకంటే ఇది దేవుని యొక్క ఆలయమై ఉన్నది. ఈ ఆలయములో చెడుకు అవకాశం లేదు. చాలామంది యవనస్తులు, చాలామంది టీనేజర్స్ చాలామంది 100కి 95, ఐ కెన్ సే 90%, 100 to 90% యవనస్తులు మందుకి, గుట్కాలకి, ఏంటిది గంజాయి, ఇలా భయంకర అలవాట్లతో వారు అనవసరంగా లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు. చాలామంది యవనస్తులు, చాలామంది మరి అలవాట్ల వల్ల ఈ యొక్క శరీరం ఏదైతే ఉందో ఇది విటర్ అబ్బాయి అనుకోవచ్చు, ఇది నా శరీరం, నీకెందుకు అనవచ్చు మీ పేరెంట్స్ తోట ఎవరితో. ఒక మాట, దేవుడు అనుకుంటే, దేవుడు తలచుకుంటే, దేవుడు ఒక్కసారి నీ వైపు చూస్తే, నీవేదైతే నీది అనుకుంటున్నావో, ఏదైతే నువ్వు నా బలము, నా రంగు, నా అందం అనుకుంటున్నావు, ఒకడు ఉంటాడు కొంచెం రంగు ఉంటుంది, బాబాని పట్టుకునే వాళ్ళని అస్సలు ఆ బాబాని పట్టుకోలేము. ఇంకా ఎలాగంటే ఇంకా దారుణం అనమాట. అంత దారుణంగా ఉంటాడు. ఇది కొంచెమే రంగు ఉంటుంది, కొంచెం జుట్టు ఉంటుంది, అంతే. ఇంకా బాబాని పట్టుకోలేము. ఒక ఉంటాడు, చిన్న బండి ఉంటుంది, కానీ పట్టుకోలేము. ఆ బండిని చూసాను పట్టుకోలేము. అంటే ఏదో వాడికున్న ఆ స్థితిని బట్టి, వాడికున్న అందాన్ని బట్టో, లేక బండిని బట్టో, సెల్ ఫోన్ బట్టో ఏదో కొంచెం బాగా ఓవర్ యాక్టింగ్ చేస్తుంటారు చాలామంది. ఒక మాట, దేవుడు అనుకుంటే, దేవుడు చెయ్యాలనుకుంటే, దేవుడు తలచుకుంటే నీ అందం ఎంతసేపు, దేవుడు తలచుకుంటే నీకున్న బలం ఎంతసేపు పోవడం, అది తట్టుకోగలవా? ఒక మాట, దేవుడు తలచుకుంటే, దేవుడు ఒక దెబ్బ వేస్తే నువ్వు తట్టుకోగలవా? నాకు తెలియకపోవచ్చు, మీ అమ్మకి, నాన్నకి, పేరెంట్స్కి నువ్వు చేస్తున్నది తెలియకపోవచ్చు. గమనించు, దేవుడు అనుకుంటే, దేవుడు తలచుకుంటే ఆయన ఏదైనా చేయగలడు, ఏమైనా. కనుక అలవాట్లు మార్చుకో. ఎందుకంటే చాలామంది యవనస్తులు ఈ అలవాట్ల వల్లే పాడైపోతున్నారు. పాడైపోయినా పర్లేదమ్మా, చచ్చిపోతున్నారు చాలామంది. వెళ్ళు రాజమండ్రి వెళ్ళు, బయటికి వెళ్ళి సిటీస్లోకి వెళ్ళు, రోజుకో ఫ్లెక్సీ, కుర్రోల్దే మరలా, ఎవరికి కుర్రోళ్ళే.
మిస్ యూ అని చెప్పి ఫ్రెండ్స్ పెడుతున్నారు స్టేటస్లో, లేక ఫ్లెక్సీలు పెడుతున్నారు. కారణం కనుక్కొని వెళ్ళి ఆ కారణాల్లో 95% లవ్ లేక అడిక్షన్ ఉంది. ఈ రెండే కారణాలు ఉంటాయి, ఇంకేం ఉండవు. ఈ యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్, లేదా ఏదో ఒక అడిక్షన్ లేక లవ్, ఇది ఈ మూడే ఉంటాయి కారణాలు. గమనించండి గమనిస్తున్నారా? ఈ అనుకోవచ్చు అన్న టీనేజర్గా ఇప్పుడు కాబట్టి ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తామని. ఒక మాట, ఇప్పుడు గాను కంట్రోల్లో ఉంటాయి. ఈ చాలా మంది ఇది అంటారు, ఇదేంటి రాజు అని లేక ఏదో మొత్తం అది ఇప్పుడు కాబట్టి ఇంకెప్పుడు అని, ఇప్పుడే కదనియా, ఈ 2 సంవత్సరాలే కదనియా. అరే బాబు, ఈ 2 సంవత్సరాలే కొంచెం నువ్వు కాపుకుంటే, 2 సంవత్సరాలు నువ్వు కంట్రోల్లో ఉంటే లైఫ్ అంతా బాగుంటుంది. అనుకుంటున్నావు ఈ 2 ఎంజాయ్ చేయకపోతే తర్వాత ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తామని. ఒరే, ఇప్పుడు ఎంజాయ్మెంట్ ఆపుకుంటే లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తాం. చూడు, ఇప్పుడు ఎవడైతే కారులో తిరుగుతున్నారో మనకన్నా పెద్దోళ్ళు, కొంచెం హుందాలో ఉన్నారో, వాళ్ళలో చాలామంది బహుశా ఒకప్పుడు ఆ టీనేజ్లో ఈ టైంలో, నువ్వు ఉన్న టైం ఈ ఏజ్లో వాళ్ళు బహుశా సాక్రిఫైస్ చేసిన వాళ్ళే. ఇప్పుడు ఈ వయసులో వాళ్ళు సాక్రిఫైస్ చేశారు కాబట్టి ఈ టైం వచ్చాక వాళ్ళు హుందాగా ఉన్నారు వాళ్ళు. సో ప్లీజ్, ఎంజాయ్మెంట్ అనేది నిన్ను చంపేలా ఉండకూడదు. ఎంజాయ్మెంట్ అనేది నీ భవిష్యత్తుని పాడు చేసేలా ఉండకూడదు. నీ ఎంజాయ్మెంట్ నీ తల్లిదండ్రులు గదిలోకి వెళ్ళి ఏడ్చేలా ఉండకూడదు. నీ ఎంజాయ్మెంట్ నీ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసేలా ఉండకూడదు. ఎంజాయ్ చేయి. ఆ ఎంజాయ్మెంట్ నీకు ఎంజాయ్మెంట్ ఇవ్వాలి, నవ్వే ఇవ్వాలి. నీ ఎంజాయ్మెంట్ పక్క వాడికి ఏడిపోకూడదు. ఒక్కొక్కసారి మొన్న ఒక వీడియో చూశాను, ఏడుస్తున్నాడు ఫ్రెండ్ గురించి. అరే ఏదో పేరు మొత్తం మీద ఏడుస్తున్నాడు వాడు ఫ్రెండ్ పాపం. అంటే చచ్చిపోయాడు, సూసైడా యాక్సిడెంటే. అంటే ఆ ఎంజాయ్మెంట్ అది ఏది, స్పీడ్కి వెళ్ళాలి, ఫాస్ట్కి వెళ్ళాలి, లేక ముందు వెళ్ళాలి నేను, లేక బండి అనియా 2 లక్షలు పెట్టుకున్నాను ఈ బండి, అలాంటి బండి ఇలా వెళ్ళకపోతే ఎలా వెళ్తామనియా. అరే బాబు, 2 లక్షలు పెట్టి కొన్నావు సరే, పొరపాటు వెళ్ళి చచ్చిపోతే ఎవడు వెళ్తాడు బండి? నువ్వు తోలుతావా చెప్పు? 2 లక్షలు పెట్టి కొన్నావు కదా, నీ ప్రాణం ఆపుద్దా? నీ ప్రాణాన్ని నీ కాలు చీరకుండా ఆపుద్దా? యాక్సిడెంట్ అవుద్ది, కాలు చీరిగిపోద్ది, నడి విరిగిపోద్ది, మంచం మీద ఉంటావు. తర్వాత ఏంటి మరి? గమనించు. ఇప్పుడు దేవుని బిడ్డ గమనిస్తున్నారా? ఎంజాయ్మెంట్ చేయాలి, ఎంజాయ్ చేయండి. ఆ ఎంజాయ్మెంట్ నీ బ్రతుకుని ఎండ చేసేలా ఉండకూడదు. ఆ ఎంజాయ్మెంట్ నీ తల్లిదండ్రులని బాధ పెట్టేలా ఉండకూడదు. గమనించండి, ముగిస్తున్న వాక్యాన్ని నేను మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో మనం ఈ దేహంతో దేవుని మహింపరచాలి. ఈ దేహము దేవుని ఆలయము, దేవుని యొక్క ఆయన తన రక్తంతో కొన్నాడు కనుక ఆ రీతిగా జీవిద్దాం, వాక్యానుసారం జీవిద్దాం, దేవుని కోసం బ్రతుకుతాం, స్టెఫెను వలె బ్రతుకుదాం. ఆ కృప దేవుడు మనకు అందరికీ దయచేయును గాక. ఆమేన్.